గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యేసుప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట అనగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. మనము ఈ మాటని ఎన్నో సంవత్సరాలుగా వింటున్న మాటేనండి. ప్రతి గుడ్ ఫ్రైడేకి, ప్రతి ఈస్టర్కి ఈ మాటను మనం ధ్యానిస్తూ ఉంటాం. దైవజనులు చెప్పే వాక్యాలు వింటూ ఉంటాం. ఈ మాట విన్నప్పుడు లేదా యేసుప్రభు వారు ఎలా సిలువ వేయబడ్డారనేది మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చాలా బాధపడతామండి. నా కోసం అన్ని దెబ్బలు తిన్నారా? అంత రక్తాన్ని ఆయన కార్చారా? బాడీలో ఒక్క చుక్క కూడా లేనంతగా బ్లడ్ ఆయన మన కోసం కార్చారా? దేవుడు మేకులు కొట్టించుకున్నారా? మన కోసం సిలువలో మండుటెండలో అంతసేపు వేలాడారా? అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయితే ఆయన అంత బాధలో ఉండి కూడా యేసుప్రభు వారు చెప్పిన మొదటి మాట ఏంటంటే, వీరేం చేయుచున్నారు? తనను అంత ఇబ్బంది పెట్టిన వారి కోసం చెప్తున్నారండి ఈ మాట. వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారండి. మన జీవితంలో మన పట్ల ఎవరైనా చిన్న తప్పు చేస్తే మనం వారిని క్షమించం. చాలామంది ఒక మాట అంటే పడరండి. అసలు నన్నెందుకు అనాలి? నన్నెందుకు వాళ్ళు అసలు ఆ మాట అనాలి? నేను క్షమించను అని చాలా చెప్తూ ఉంటారు. మనం ఆలోచించినట్లయితే యేసుప్రభు వారు వారిని ఇంత ఇబ్బంది పెట్టిన వారిని కూడా క్షమించగలిగినప్పుడు, మన పట్ల చిన్న తప్పు చేసిన వారినో, తెలుసో తెలియక ఒక మాట అన్న వారినో మనం క్షమించాలి కదండి. దేవుని బిడ్డలుగా ఇప్పుడు మనము దేవుని బిడ్డలము అని చెప్పుకొని తిరుగుతున్నప్పుడు, మేము క్రైస్తవులము, మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నప్పుడు ఆయనలో ఉన్న ఆ క్షమాపణ గుణం అనేది మనలో కూడా పనిచేయాలండి. మనం కూడా క్షమించగలగాలండి. చిన్న చిన్న తప్పులు చేసిన వారినే కాదు, ఎవరినైనా సరే మనల్ని వారు ఎంత బాధ పెట్టినా, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, మనము వారి పట్ల ఒక క్షమించే హృదయాన్ని కనపరచాలండి. మనలో ఉన్న ఆ దేవుని గుణాన్ని వారికి తెలియపరచాలండి. మనం ఆలోచించినట్లయితే శిష్యులు ఎన్ని మార్లు క్షమించాలి దేవా అంటే, దేవుడు హి సెడ్ 70 times. ఎన్నిసార్లైనా వారిని క్షమించాలండి. ఇట్ మీన్స్ ఇన్ఫినిటీ టైమ్స్. అంటే ఎన్నిసార్లైనా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అని యేసుప్రభు వారు మనకు బోధించారండి. యేసుప్రభు వారు బోధించిన ప్రకారంగా మనము ఇతరుల పట్ల ఒక క్షమించే గుణం కలిగి ఉండాలండి. మనల్ని వారు ఇబ్బంది పెట్టుండొచ్చు, బాధ పెట్టుండొచ్చు, వారి వలన మనం ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ యేసుప్రభు వారు ఫేస్ చేసిన అంత పెద్ద పెద్ద సమస్యలనైతే మనము ఫేస్ చేయలేదు. ఆయన ఎంతో ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఆయనను మరణం వరకు తీసుకెళ్ళిన వారిని కూడా దేవుడు క్షమించండి, దేవుడు క్షమించండి అని చెప్తున్నారండి. యేసుప్రభు వారు అంత కష్టపడి, అంత దారుణమైన పరిస్థితిని అనుభవించి వారిని క్షమించమని చెప్తే, మనం చిన్న చిన్న తప్పులండి, ఒక చిన్న మాట అనడమో, లేదా తెలుసో తెలియకో ఒక చిన్న తప్పు చేసిన వారిని కూడా మనము క్షమించలేకపోతే దేవుని గుణం మనలో కనబడుతుందా? బయట వారు మనల్ని చూచినప్పుడు తినలో నాకు దేవుడు కనబడుతున్నారు, ఈ అబ్బాయిలో లేకపోతే ఈ అమ్మాయిలో, ఈయనలో నాకు దేవుడు కనబడుతున్నాడు, నేను ఎంత తప్పు చేసినా నన్ను క్షమించారంటే ఇది మనుషులైతే చేయలేరు కానీ ఇది దేవుని గుణం. మనలో వారికి యేసయ్య కనబడాలండి. ఈ క్షమించే గుణం అనేది ఈ రోజు నుండి మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్య ఉదయకాలపు వేళ ఈ మంచి మాటతో తండ్రి యేసయ్య మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ నీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ వంటి తండ్రి యేసయ్య, నీ రూపంలోకి వారు మారడానికి తండ్రి, నీలో ఉన్న గుణాల్లో తండ్రి క్షమించే గుణం తండ్రి యేసయ్య వారు పాటించడానికి సహాయం చేయండి. వారికి మీరే తోడైన నడిపించండి తండ్రి, సహాయం చేయండి నాయన యేసయ్య. మా అందరూ కూడా తండ్రి యేసయ్య, మేమందరం కూడా నిన్ను వల్లే తండ్రి యేసయ్య పక్క వారిని క్షమించే గుణం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడమని యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.